చూడలేక ఏదో వాట్ ఎవర్ ద పాయింట్ ఈస్, ఇప్పుడు ఎవెన్చువలీ ఐఎమ్ ఏ సిటిజన్, ఐఎమ్ ఏ లిటిల్ వెల్ నోన్ పర్సన్. నేను ఎక్కడికి వెళ్తాను సార్? ఎలా 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 హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఫర్ మీ టు గో ఎనీవేర్? అప్పుడు ఏంటి, వాళ్ళు రిప్లై ఇచ్చారనుకోండి, ఇది కుదరదు, వచ్చి తీరాల్సిందే అంటే 100% తెలియదు నేను. ఓకే, నేను అడిగింది ఏంటి, నా పనులు ఉన్నప్పుడు నేను వీడియో కాన్ఫరెన్స్లో క్వశ్చన్స్ మీరు అడిగిన అన్ని క్వశ్చన్స్కి నా ఇంటెన్షన్ ఏంటి, ఎప్పుడు చేశాను, ఎందుకు చేశాను, చేయలేదా ఏంటి, ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చెప్తాను. అప్పుడు వాళ్ళకి దానికి రిప్లై ఇవ్వకుండా అది అలా కుదరదని ఇవ్వాలి కదా రిప్లై. వచ్చి తీరాలి, ఈ కారణాల వల్ల వచ్చి తీరాలి అని ఏదో చెప్పచ్చు. అది చెప్పకుండా వస్తే ఏంటి అర్థం? కానీ వాళ్ళు వచ్చిన రీజన్ ఇప్పటివరకు తెలియదు. నేను 100% అరెస్ట్ కోసం రాలేదని నేను నమ్ముతున్నాను ఇంతవరకు. నేను దీని వెనకాల పెద్ద పెద్ద లీడర్ ఉన్నాలని కూడా నేను నమ్మట్లేదు. అది ఓకే, ఇదేదో మిడ్ లెవెల్లో ఏదో చిన్న మిస్చీఫ్కి చేస్తున్నారు, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తున్నారు అని నా ఫీలింగ్. అంటే అందులో తప్పు లేదని కూడా నా ఫీలింగ్. అది ఎందుకంటే అందరూ చేసేది దానికే. ఇవాళ సొసైటీలో మన అందరం ఉన్నది ఎంటర్టైన్మెంట్ కోసం. నోబడీ టేక్స్ ఎనీథింగ్ సీరియస్లీ. అప్పుడు ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు అంటే దీన్ని తప్పించుకోవడానికి నేను పారిపోయి దుబాయో లేకపోతే ఎక్కడో వెళ్ళిపోయి దానికి ఏదో తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను రిమాండ్ తీసుకుని జైలుకి తీసుకెళ్ళాలంటే ఐ ప్రిఫర్ టు గో టు జైలు. ఎందుకంటే జైల్లో నాకు 2-3 మంచి కథలను దొరుకుతాయి. ఇదేం ఉరిశిక్ష కాదు కదా, ఇదేం మర్డర్ కేసు కాదు కదా, ఇదేమి హీనస్ క్రైమ్ ఆఫ్ వైలెన్స్ అది కాదు కదా. ఎవెన్చువల్లీ ఇట్స్ ఎ టెక్నికల్ ఆస్పెక్ట్. అది నాకు ఇప్పటికి కూడా అది ఎలా అప్లై అవుతాయని, ఇప్పుడు నేను లాయర్ని కాదు, అవి ఎలా అప్లై అవుతాయనేది నాకు పెద్ద మిస్టరీ ఇప్పటివరకు అసలు. సో దట్ ఆఫ్ కోర్స్ ద కోర్ట్ విల్ డిసైడ్, ద హైయెస్ట్ అథారిటీ, దట్స్ ఓకే. యా, అంటే మీరు పోలీస్ జైలుకి వెళ్తాను కూడా సిద్ధపడిపోయి ఉన్నారు అది కేసు. అంటే ఐ డోంట్ థింక్ ఇట్స్ ఎ బిగ్ డీల్. సో మెనీ పీపుల్ గో టు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ జగన్, రేవంత్ రెడ్డి వీళ్ళు కూడా జైలుకి వెళ్ళినప్పుడు నేనంత మీరు ఏ గ్రావిటీ కోసం ఏ కేసులో వెళ్ళారు అనేది పాయింట్, కానీ జైలుకి వెళ్ళటం పాయింట్ కాదు. అప్పుడేంటి, ఇలాంటి కేసులో కూడా నేను జైలుకి వెళ్ళే ఛాన్స్ వచ్చిందంటే అప్పుడు అసలు ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది అందరికీ అర్థమవుతుంది. ఐ విల్ బి వెరీ హ్యాపీ. జైల్లో కూడా మంచి కథలు దొరుకుతాయి. అదొకటి. ఇంకోటి, దీని వలన దీనికి కూడా జైల్లో పెట్టచ్చు అనేది ఒక అవేర్నెస్ వస్తుంది అందరికి. అంటే ఎంత స్ట్రేంజ్ కేసు అని. అప్పుడు ఇట్ విల్ బికమ్ ఎవ్రీబడీ స్టోరీ. అప్పుడు అంటే అది వాళ్ళ ఉద్దేశమా, ఇలా పెడితే జైల్లో పెడతాం అంటే అప్పుడు ఎంతమందిని పెట్టగలుగుతారు? అన్ని పార్టీలు చేస్తే కదా, అందరూ పొలిటికల్ లీడర్స్ తిడతారు, బూతులు తిడతారు, వాయిలెంట్ థ్రెట్స్ వేస్తారు, చంపేస్తా అంటారు, ఎముకలు ఎరగొడతా ఉంటారు, పరిగెత్తిస్తా అంటారు, అన్నీ చెప్తారు కదా, అందరూ చేస్తారు. ఎవరు చేయట్లేదు? అనిగా. సో అది నా స్ట్రాంగ్ బిలీఫ్, ద అప్లికేషన్ ఆఫ్ దీస్ సిస్టమ్స్ ఆన్ ది ట్వీట్స్ ఐ డోంట్ ఈవెన్ నో అబౌట్ దెమ్. ఓకే, అదే నా స్టాండ్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూలు కూడా చెప్తున్నాను. ఇప్పుడు దానికోసం అయినా నేను ఐఎమ్ విల్లింగ్ టు కోఆపరేట్. ఆ కోఆపరేషన్ అనేది ఏంటి, ట్వీట్స్ వెనకాలది మీ ఇంటెన్షన్ ఏంటి, అదేంటి, దానికి వీడియో కాన్ఫరెన్స్ చేస్తాను, లేదా నా పని అయిపోయిన తర్వాత వస్తాను. ఐ డోంట్ సీ ద అర్జెన్సీ. ఇదే నేను పెట్టింది రిప్లై. నేను ఏదైతే రిప్లై ఇచ్చానో దానికి వాళ్ళు రిప్లై ఇవ్వకుండా వచ్చారు. దాని తర్వాత మొత్తం మీడియా టేక్ ఓవర్ చేసింది. దాని తర్వాత రామ్ గోపాల్ వర్మ ఏదో ఫామ్ హౌస్లో హీరో దాచేసాడు, ఇంకోటి ఎవడు ఏదో అంటాడు, రామ్ గోపాల్ పాపాలన్నీ పండే అంటాడు ఒకడు. బట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ గెటింగ్ ఎంటర్టైన్. అట్లీస్ట్ అది నాకు హ్యాపీ. నేను మామూలుగా వేరే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ నేను కేర్ చేయను, బట్ అట్లీస్ట్ దే ఆర్ గెటింగ్ సమ్ హ్యాపీనెస్ అని. యా, అంటే ఇందులో పొలిటికల్ రివెంజ్ ఉంది. రామ్ గోపాల్ వర్మ గారి మీద లోకేష్ గారు, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతీకారం తీర్చుకునే అంత తప్పు నా పాయింట్ ఏంటంటే, దే ఆర్ వెరీ బిగ్ పీపుల్. ఇప్పుడు చీఫ్ మినిస్టరు, డిప్యూటీ చీఫ్ మినిస్టరు, ఒక పార్టీ ప్రెసిడెంట్, వాట్ లోకేష్, వాళ్ళకి ఇలాంటి దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుందని నేను నమ్మను. ఎస్ సార్, అది ఇంపాసిబుల్. యూనో ఇప్పుడు కానీ ఒక పార్టీకి సంబంధించి 100 ఉంటారు, 100 1000 కూడా ఉండొచ్చు. వాళ్ళందరిలో ఎవరో ఒకరు ఒక ఐడియా వచ్చి వాళ్ళు బిజీగా ఉన్నప్పుడు వాళ్ళు ఆ మిడ్ లెవెల్లో వాళ్ళు ఏదో చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. కాకపోతే వాళ్ళకు కూడా ప్రెషర్ ఉండొచ్చు.
ఒక పార్టీ క్యాడర్లో ఉన్నోళ్ళు కింద లెవెల్ వాళ్ళు ఆ రోజు అలా చేసారు మాకు ఈ మాత్రం తీసుకోకపోతే మేము ఎందుకు పార్టీలో ఉండాలి అని ఒక నష్టపెడతా ఉంటే అది ఇంకా సరే ఏదో చేసుకోండి అంటానికి ఛాన్స్ ఉంది. ఐ డోంట్ బిలీవ్ దేర్ ఫోకస్ ఆన్ దిస్. వాళ్ళు పనులు మానేసుకుని రామ్ గోపాల్ ఏం చేయాలి అంత సీను వాళ్ళకి అవసరం లేదు, నాకు లేదు, ఈ కేసులకి లేదు. బేసిక్గా చంద్రబాబు గారి నేచర్ కూడా అది కాదు బేసిక్గా. కాదండి, కానీ అన్నిటికన్నా ఎక్కువ చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళ బిగ్గెస్ట్ రివెంజ్ వాళ్ళు పొందిన ఎక్స్ట్రాడినరీ విక్టరీ. అంతకని 124 సీట్లతో ఎవరెవరైతే వాళ్ళకి యాంటీగా మాడారో వాళ్ళందరినీ ఒక ఎడంకాలతో తన్నేసినంత రివెంజ్ వాళ్ళకి గెలవడంలో వచ్చేసింది కదా. అవును. దాని తర్వాత ఇలాంటి ఇంకా ఒకవేళ రామగోపాల్ వర్మ గారు పెట్టిన పోస్టుల వల్ల ఓట్లు ఏమైనా దక్కలేదు కదా. అదే చెప్తున్నా, ఒక్క ఓటు కూడా దక్కలేదు కదా. అదే చెప్తున్నా. రామగోపాల్ వర్మ గారు తీసిన సినిమాల వల్ల కూడా టీడీపీకి నష్టం జరగలేదు కదా. జరుగుంటే సీట్లు ఎవరెవరు ఏమి అగేన్స్ట్గా మాట్లాడినా అందరి మీద టపక్కని మటా చేసి ఉంటాయి కదా వాళ్ళ విక్టరీ. అవును. దాని తర్వాత ఇంకేంటి అంటున్నా. సో ఐ డోంట్ బిలీవ్ ద పీపుల్ అట్ ద టాప్ ఆర్ ఇన్వాల్వ్డ్. ఎస్, ఐ డోంట్ బిలీవ్ అన్న. ఎందుకంటే డజంట్ మేక్ సెన్స్. ఈ లోవర్ క్యాడర్ లెవెల్లో ఏదో వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు, వాట్ ఎవర్ అది చేస్తున్నారు, కానీ అంతకన్నా ఉంటుందని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఐ బిలీవ్ దే టూ ఇంటెలిజెంట్ అండ్ టూ బిజీ ఇన్ వేరే ఆస్పెక్ట్స్లో. ఇలాంటి దానికి ఒక అర సెకండ్ కూడా వాళ్ళు కేటాయిస్తారని